అందరూ రామ్ చరణ్ గారి మీద పడ్డారు. చిన్న పాపని ఎవరైనా తీసుకుంటారు, ఫ్యాన్స్ ఏమైనా హద్దు పెడుతున్నారు. అడ్డే మీకు మరి సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఒక హీరో అయితే అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు కాదు. ఆ ఉత్తరి పసిపిల్లని వేసుకొని వచ్చినా కూడా ఆయన మనసుకి మనిషేగా. ఏ టీవీలలో కానొస్తుండు, సినిమాలో పోయినప్పుడు కానొస్తుండు, సెల్లులలో కానొస్తుండు. ఇంకా దగ్గరకు మేరపడి చూస్తేనేనా అభిమానం, ఎడంగుడి చూస్తే అభిమానం కాదా? సిగ్గు ఉండాలి కొద్దిగా అభిమానులకి. సిగ్గు లేకుండా పిచ్చి కుక్కల్లా ఎగబడి మన ఇల్లు మనం తగ్గించుకోవద్దని నేను చెబుతున్నాను. మన నిధి అగర్వాల్ సరే, సమంత కావచ్చు, తమిళ అజయ్ కావచ్చు, అంటే ఎందుకు ఫ్యాన్స్ ఎందుకు అంటే ఇష్టమా లేక సెల్ఫీ దిగాలనే ఆతృత ఏముంటారు? సెల్ఫీ దిగాలని ఆతృత ఉంటే అడిగే పద్ధతి వేరే ఉంటుందా? ఇంటనా ఆడవాళ్ళనే ఇప్పుడు మొన్నంటే ఆడవాళ్ళు అని చెప్పి పడ్డారు, పిచ్చి కుక్కల్లా మేనపడ్డారు, జంతువుల్లా మేనపడ్డారు, ఉమ్మినని కూడా లేకుండా నిందించారు. మరి ఇప్పుడు ఒక మగవాడు రామ్ చరణ్ అంటే హీరో, మగ హీరోవే కదా, మరి ఆయన మీద ఎట్టబడ్డారు? ఇప్పుడు అట్టు కూడా ఆలోచించాలి కదా. అది కానీ ఫ్యాన్స్కే చెప్పాలన్నమాట. సిగ్గు లేకుండా అట్ట దిగజారి ఒక మడిసి మీద ఒక మడిసి పడొద్దు కొద్దిగా. గతంలో ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి పోతే ఈ తొక్కిసలాట్లో ఒకరు చనిపోవడం జరిగింది, అల్లు అర్జున్ జైల్లో పెట్టడం కూడా జరిగింది. అలాంటి సందర్భం నేను కనపడింది ఏమంటారు? నిజంగా నిన్న కూడా అదే జరిగేది. అదే జరిగితే మళ్ళీ అదే సీను రామ్ చరణ్ మీద కూడా జరిగేదో ఏమో చూడు. మనం బుద్ధి లేకుండా, మనం సిగ్గు లేకుండా, మనం విడిగా అభిమానం పేరు చెప్పుకొని ఒక మనిషి మరి అసలు ఆ మనిషి ఉంటడా ఊటుడని కూడా లేకుండా అటు పడుతుంది. దేనికి? కొద్దిగానే సిగ్గు ఉండాలిగా, కొద్దిగానే బుద్ధి ఉండాలిగా, మనుషులుగా మారాలని కోరుకుంటున్నాను నేను. ఎంతకని తిట్టాలా, ఎంతకని అనాలా? అమ్మా ఇప్పుడు ఇదే వర్షన్కి వచ్చేస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారు పాప కూడా ఉంది. అట్ ది సేమ్ టైం ఆడవాళ్ళ మీద కూడా ఇలా పడుతున్నారు కాదనట్లా, కానీ ఆడవాళ్ళు మాత్రం స్పెషల్గా మా మీదే వస్తున్నారు, మా మీదే పడుతున్నారు అని చెప్పేసి ఒక ఉమెన్ కార్డ్ లాగా వాడుతున్నారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు మగ ఉమెన్ కార్డు వాడాలా? అదే ఇప్పుడు అంతే కదా. నాకు అబ్బాయి పలక రావట్లేదు కానీ హీరోవేనా, హీరో మీద కూడా అంతే పసిపాపు ఉంది అని కూడా లేకుండా, జ్ఞానం లేకుండా, బుద్ధి లేకుండా మీద పడ్డారు. మరి నేనేం కార్డు వాడాలా? అదే ఎక్కడైతే నేను కూడా ఒక కార్డు వాడాలి కదా. అదే అది కానీ మనకే ఉండాలా, అభిమానం ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదని చెబుతాను నేను. అభిమానం పేరుతోటి పిచ్చి కుక్కల్లా దిగజారి పడొద్దు. హీరోల మీద మనమే కదా వాళ్ళకి పేరు తెచ్చేది. అంత పేరు తెచ్చేది ఎవరు? అభిమానం పేరుతో అభిమానులే కదా. పేరు తెచ్చి మళ్ళీ మన పేరు మనమే దిగజార్చుకోవటం ఎందుకు? ఎడముండి చూసినా బాధ్యత లేదా కోరిక కోరాలా. మేము మిమ్మల్ని ఇంత అభిమానిస్తున్నాం కాబట్టి, పిచ్చిగా అభిమానిస్తున్నాం కాబట్టి, మీ సినిమాలు ఇటు చేస్తున్నాం, మీకు పాలాభిషేకాలు చేస్తున్నాం, మీకు ఫోటోలు కడుతున్నాం, మీకు దండలు వేస్తున్నాం, మేము సొక్కాలు చింపుకుంటున్నాం, ఒక్కొక్క ప్రాణత్యాగం కూడా చేస్తున్నాం అభిమానం పిచ్చితోటి. మేము ఇంత చేస్తున్నాం, మాకు నెలకు ఒకటన్నా 2 నెలలకు ఒకటన్నా మాకు ఫోటో షూటాలు పెట్టిందని కోరుకోవాలి. కోరుకుంటే సరిపోతుంది. కానీ ప్రతి ఒక్కరు ఆడికి వచ్చినా కూడా వాళ్ళకి మంచి సభలు ఉందా? వాళ్ళకు కూడా మంచి సభలు బయటకు తిరిగే స్వేచ్ఛ ఉండాలి కదా, ఇవ్వాలి కదా మనం. మరి మనం హీరో అభిమానించినప్పుడు వాళ్ళకు కూడా స్వేచ్ఛ మనం ఇవ్వాలి కదా. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది అభిమానులకి? ఇలాంటివి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ కానీ ఆ హీరోలు కానీ దీని మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? గవర్నమెంట్ ఏం తీసుకుంటారు? అభిమానులుగా మనమే సిగ్గు చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను అభిమానులే తిడతాను ప్రత్యేకంగా. దయచేసి అభిమానం పేరుతో పిచ్చి కుక్కల్లా ఎగబడొద్దు, మనల్ని మనం దిగజార్చుకోవద్దు. ఒక మనిషిని పైకి లేపేది ఎవరు? హీరోగా ఆయన పైన కూర్చోబెట్టేది ఎవరు? మనమేగా. కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ అదే మనిషిని దిగజార్చి మనం దిగజార్చుకోవటం ఎందుకు? ఎడముడి సుత్త కారాడు ఆయన హీరో ఎగబడిపోతే మనిషేగా, ఆయనకు 2 కాళ్ళు 2 చేతులేగా ఉంది. ఆ హీరో ఇంట్లో దగ్గినా పిత్తినా ప్రతి ఒకటి మీడియాకి ఎక్కుద్ది. ఎందుకు? మరి మనలో కూడా పిల్లలు పుడతారుగా, మరి మనకు కూడా చెప్పొచ్చుగా. మనకుండవు. ఒక హీరో ఇంట్లో కానీ, ఒక సెలబ్రిటీ ఇంట్లో కానీ, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో కానీ దగ్గినా పిత్తినా మీడియాకి ఎక్కాల్సిందే. ఒక పిల్ల పుట్టినా, ఒక తల్లి పుట్టినా ఎవరు సెలబ్రిటీలు వాళ్ళు చేసుకుంటారు. మనకెందుకు ఆ దొల ఎగబడటం?